గుడ్ మార్నింగ్ డార్లింగ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓహో, టైయా ఇది? ఎవరిచ్చారు? ఇది ఎక్కడ దొరికింది నీకు? కార్లో ఉంది. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. నైస్ కలర్. అదెవరో క్లయింట్ ఇచ్చుంటారు. స్మార్ట్ క్లయింట్. ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నావు. లేదు, అలాంటిదే లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. అవును, ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను? రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఓహ్, టైం. హలో ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది? షట్ అప్. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓకే, రేపు ఉదయం హాలిడే ఇన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 1, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నెంబర్ 2, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 3, నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు, నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో హలో హలో. Welcome, Mr. Aditya Prasad. Please come. Mr. Aditya? Yes. Ali George, Investigating Officer. హలో. రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. మర్డరా? కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల మాత్రం కాదు, కానీ హంతకుడు పోలీసుని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు. కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్? సహాయం నీకు మేం చేస్తాం మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం మా అనుమానం అంతా మిసెస్ లీలావతి నారాయణ మీదే ఉంది. ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది. ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిసెస్ నారాయణ యవ్వనంలో ఉంది, పైగా అందంగా కూడా ఉంది. ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది. సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీరు చాలా మంచివారు. మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు, రైట్? ఎస్ సార్. మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని. ఇదొద్దు. ఇదిగో ఇది తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇది తిను.
గుడ్ 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 వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమాన్ ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్. మీకు పరిచయం ఉందా? లేదు, మేనేజరు మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపమా నా మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్. నో నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు. ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ. You're very good boy. నా వెనిలా ఐస్ క్రీమ్. అరే, అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే. ఐ మీన్, ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను. లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్. నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాక? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈ రోజు ఎక్కడ దొరకదు. కమ్ ఆర్యా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే? ఓకే. లీలా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు? నా మనసు నా మాట వినడం లేదు జియా, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పనా? ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను.
హలో, ఎవరు మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్, నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. 2 ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి. నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం. ఇదే అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఆ, ఎవరండి? ఆ, ఆ, అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పని ఉండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నానో తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య? ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. వాడు మీన్ నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను ఇల్లొదిలి వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐ ఫెడ్ అప్. I'm నాకు తెలుసు నువ్వు వస్తావని. ఐఎమ్ సో హ్యాపీ. లీలా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపే చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లీలా, ఐఎమ్ సీరియస్.
ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు, ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు, ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి ఆదిత్య. లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. ఒక్క మోన్ ఆదిత్య, విడాకులిచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతో వాళ్ళిద్దరి ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చే. Shut up! డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. ఏమన్నా? నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా? తొలిసారి నాతో సరసాలాడినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రేమ? నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా. నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళో వాలడానికి. అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపావు. కానీ ఇప్పుడు తప్పంతా నాదంటావా? తప్పంతా నాదే. ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంతం కాకూడదనుకున్నాను. తన భార్యని మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నువ్వు నా చెంప మీద చేసుకుంట మాత్రాన పెద్ద మగాడవైపోతావా? అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు. ఇకపై గెట్ అవుట్. హలో. నీ ఊపిరిలో ఉండే శబ్దాన్ని కూడా నేను గుర్తుపట్టగలను. ఏమైంది? నిద్ర రావడం లేదా, లేక బాధపడుతున్నావా? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఇప్పుడే. ఇట్స్ ఓవర్. నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది. ఎవరు స్వీట్ హార్ట్? ఎవరో రాంగ్ నంబర్. ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఎవరో ఫోన్ చేశారు. రాంగ్ నంబర్. నువ్వు నాకు నేర్పిస్తున్నావా మార్కెటింగ్ అంటే ఏమిటనేది? నీకున్న విలువెంత? 10,000, 20,000, 40,000? నువ్వు ఒక్క నెలలో ఎంత సంపాదిస్తున్నావో అంత నేను నా డ్రైవర్స్ యూనిఫామ్స్ కి ఖర్చు పెడుతున్నాను. ఎనఫ్. దివాకర్ ఆవిడకి చెప్పు, ఆవిడ క్యాంపెయిన్ లో నాకు ఇంట్రెస్ట్ లేదని. ఈవిడ పొగరబోతుతానని ఇక నేను భరించలేను. వేరే యాడ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకోమని చెప్పండి. దివాకర్,
నువ్వు దీనికి చెప్పలేదా? అది ఇట్స్ ఓకే, నేనే చెప్తాను. మిస్ సోనియా, నువ్వు ఈ కంపెనీ షేర్స్ ఏ రేటుకు కొనాలనుకుంటున్నావో దానికి 2 రేట్ ఇచ్చి నేను కొన్నాను. ఇదంతా ఏంటి దివాకర్? ఇందులో నేనేం చేయగలను? ఆవిడిచ్చిన ఆఫర్ని నేను రిఫ్యూజ్ చేయలేకపోయాను. ఆఫర్స్ నేను అలాగే ఇస్తుంటాను, దాన్ని ఎవరు రిఫ్యూజ్ చేయలేరు. ఈ రోజు నుంచి నా మాట ఎవరు వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. Hey. హౌ కెన్ షీ జస్ట్ వాకింగ్ అండ్ టేక్ ఓవర్ లైక్ దిస్? దివాకర్ ఇలా చేస్తాడు నేను అనుకోలేదు. ఎంతో కష్టపడి మనం యాడ్ ఏజెన్సీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాం, కానీ మనం కష్టపడుతుంటే ఆవిడ కూర్చొని అనుభవిస్తోంది. స్వార్థపర్రాలా. తన మతి చెడిపోయింది. నువ్వేం బాధపడకు, నీ శ్రమ వృధాగా పోదు. ముందు నువ్వు ఈ కంపెనీ నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది ఆలోచించు. దానికి తగిన బుద్ధి చెప్పగలిగేది నేనొక్కడే. నువ్వలా చూస్తూ ఉండు, దానికి ఎలా గుణపాఠం నేర్పుతాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 రా. లక్ష్మి, అమ్మా, ఆర్యన్ తీసుకుని పైకి వెళ్ళు. అలాగేమ్మా. కమోన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను 6 ఏళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను.
తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. లీలా, లీలా, ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను ఇంకొకరి లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్? అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే? ఏయ్, చెప్పవే. నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేసావు. నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? చెప్పవే. I'm a bloody married man. I have a child. I have a wife. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరికైనా మాటిచ్చి తప్పితే ఏం జరుగుతుందో? ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ? కరెక్టే, నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి, నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను. యు నో? హౌ డేర్ యు హిట్ మీ అగైన్? గెట్ అవుట్! అది what happened? అదే మీరు మందు తాగారా? నో, లేదు. రక్తం అది ఎలా తగిలింది మీకు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈయన? సత్య, నేను ఏమైంది? అది నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేర్ఫుల్, కేర్ఫుల్.
నాతో మాట్లాడాది అదే ఏమైంది? ఏం లేదు సత్య. చాలా దారుణంగా కుట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతోనే లోపలికొచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగి 4-5 గంటలైందనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి. అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1-2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకొని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచే ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడ్డం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదా? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదా? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను. బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తను హత్య చేసినట్టు కాదు కదా. మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దీని గురించి అసలు ఏమీ తెలియదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడికి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది.
ఏమైందండి? పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను, ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ వాటితో కొంచెం పని ఉంది. అది ఆ? ఏం కాలేదుగా? యా యా, అదే లీలా హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి. మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. మీకు తోడుగా నేనుంటాను. ఏం భయపడకండి.